ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/10/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షము, విధియ రాత్రి 10:46 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:50 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:51 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:41 నుంచి 3:27 వరకు. వర్జము ఉదయం 8:09 నుంచి 9:57 వరకు. అమృత ఘడియలు సాయంకాలం 6:56 నుంచి 8:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు. సూర్యోదయం 6:15కి, సూర్యాస్తమయం 5:45. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఫలితాలు చాలా సుఖవంతముగా శుభయుగంగా కనబడుతున్నాయి. ధనము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, కుటుంబపరమైనటువంటి అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, స్థైర్యము, ధైర్యము, ఆనందము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అదృష్ట యోగం వీరిది, చాలా మంచి అదృష్ట యోగం. అనుకున్నది సాధించేటువంటి మనస్తత్వం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆస్తి పంపకాలు, రోగ నివారణ, అలాగే కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, ఆకస్మిక ధన లాభాలు, ప్రశాంతమైన జీవనము, భార్యాభర్తల మధ్య మైత్రి, వివాహ యోగ్యత, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో, విదేశాల్లో రాణింపు బాగా ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా చాలా సౌకర్యవంతమైన శుభయోగం.
ధన ధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో మంచి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన శుభయోగాలు. చాలా మంచి ప్రశాంతమైన జీవనం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, సిమెంటు, ఐరను, ఇటుకలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలో, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశ బలంగా ఉన్న ఇదంతా మీకు చాలా సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన ధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమ, వివాహ యోగం, కోర్టు వదల సమసిపోవడం, సంపూర్ణమైనటువంటి వైవాహిక జీవనానందం, ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. చాలా మంచి అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో బలు కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు, తప్పకుండా జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగం, కుటుంబ గౌరవం, ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, శుభమైనటువంటి ఆరోగ్యము, వస్తువాన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభతిగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలవంతంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధైర్య సాహసవంతమైన నిర్ణయాలు, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మని వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్స్ చేసే వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, మంచి వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, ధనము, ఆరోగ్యము, ఆనందకరమైనటువంటి సంపద, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటు వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష పండితులకి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉన్నాయి. చాలా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబ సౌఖ్య ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగ పరంపర. ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. ఆర్థిక విషయాల వెసులుబాటు, ధనగనక వస్తువాన ప్రాప్తి, ఆనంద యోగం, వస్తువాన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, అలాగే వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థి విద్యా లాభం. కుటుంబపరమైన అనుకూలత. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. మంచి వ్యక్తిత్వము, ధాతృత్వము, దయాగుణము, ఆనందకరమైన సంపద పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే గ్రహాల యొక్క అత్యుత్తమ శుభబలం మనోధైర్యానికి బాగా కనబడుతోంది. ధనం, ఆరోగ్యం, ఆనందం, వాహన సౌఖ్యం, విద్యాలాభం, పట్టుదల, కార్యశీలత, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. మంచి గొప్ప అవకాశాలు. వ్యాపార లాభం, భాగస్వామ్యంతో కలిసి రావడం, కుటుంబపరమైన అభివృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అలాగే ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, అనుకున్న చోటికి ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునేటువంటి శుభంగా చెప్పబడుతుంది. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. సువర్ణ, వజ్ర, ఆభరణ, వివాహ, సంతాన శుభయోగాల పరంపర పొందుకునే శుభంగా చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంకి చాలా మంచి శుభగడియలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈ వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం కూడా బలం కనబడుతోంది. గృహయోగాలు, ధనయోగాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇబ్బందికర వాతావరణం, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో కాస్త ఇబ్బందికరంగా ఉండడం, లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, లేనిపోని అపవాదులు, చికాకులు, కుటుంబంలో లేనిపోని వ్యక్తులతో అభాసపాలు, అవమానాలు పొందుకునే అవకాశాలు. మీరు ఎంత మంచి చేసినా అవతలి వాళ్ళ నుంచి వ్యతిరేకత పొందుకునే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అనవసర కలహాలు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మీరు కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం. వాహన భంగం, లేనిపోని అనవసరపు చికాకులు, తొందరపాటుతనాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాహన భంగం ఎక్కువగా ఉంటుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం ఉంటుంది. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని అపవాదాలు ఎక్కువగా ఉండే జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెల్లి నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ నష్టము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఇబ్బంది పడే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు. రైతులకి పంట నష్టం, పూలు పలుకురాలు పండించే వారికి ఇబ్బందికర వాతావరణం.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయక కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు చదవండి. అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయండి. దుర్గాదేవి అష్టోత్తరం, శివాష్టోత్తరం చదువుకోండి. పాలు పెరుగు ఎవరికైనా దానంగా ఇవ్వండి. తప్పకుండా మీకు ప్రశాంతమైన శుభ సుఖ జీవనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఇదంతా వ్యతిరేక ఫలితాలు ఉదయం 8:36 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, చాలా మంచి శుభయోగాలు, ప్రశాంతమైన సుఖజీవనం, ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదులు లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి లాభదాయకమైన శుభస్థితి చెప్పబడుతోంది. బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మెయిన్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, కుటుంబంలో కూడా మంచి ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకోవడం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి మాటలతో అందరినీ ఆకట్టుకోవడం, అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం చేసుకోవడం, వ్యక్తిగత రుణపీడ పరిహారాలు, మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ కానీ లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కుటుంబ పరంగా కానీ అనుకూలత, ఆనంద యోగాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజయోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతంగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావులతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి బలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, అనుకూలమైన ధనధాన్య వృద్ధి, రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకారుల క్రీడల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కాస్త నిదానంగా ఉంటే చాలు. అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే చాలు. డబ్బు విషయంలో అనుకూలంగా ఉంది. లాటరీలు చూడడం కన్నా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో లాభం పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అభివృద్ధి ఉంది. కళాకారుల క్రీడకు లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా ప్రమోషన్ పొందుకునే అవకాశాలు. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, తప్పకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంత దాంపత్య జీవనం, శుభకర సంతాన యోగం, సంతానం వల్ల గౌరవము, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడము, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, ఆస్తి పంపకాలు, శుభయోగం కలవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. ఈరోజు
శుభకర ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభము, లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, విధి బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మెని వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణలో లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి రుణపీడ పరిహారం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, ధనధాన్య వృద్ధి, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.